పల్నాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీలోకి కాసు మహేష్ చేరటంతో అధికార పార్టీ కొత్త ఎత్తులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తమను నేరుగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారంతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు రాజకీయాలకు పెట్టింది పేరు. పల్నాడు ముఖద్వారమైన నర్సరావుపేటలో ఇటీవల కాసు మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిక జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నర్సరావుపేట బహిరంగ సభకు జనం వెలువలా రావడం, సభ సక్సెస్ కావడంతో పచ్చపార్టీ నేతల్లో వణుకు మొదలైంది. బొంతపాడే ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలపై దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాసు మహేష్, జంగా కృష్ణమూర్తి మధ్య విభేదాలు తలెత్తాయని, జిల్లా ఇన్ఛార్జి బొత్స అసంతృప్తిగా ఉన్నారని కట్టుకథలల్లి ప్రచారంలోకి తెచ్చారు. కానీ వాస్తవం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జంగా కృష్ణమూర్తి అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధినేత వైఎస్ జగన్ కాసు మహేష్కు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని గురజాలలో జంగా సమన్వయంతో కాసు మహేష్ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా నర్సరావుపేట సభ తరహాలో భారీగా నిర్వహించి ప్రజల్లోకి వెళ్లేందుకు మహేష్ రెడీ అవుతున్నారు. ఇది జీర్ణించుకోలేని పచ్చ నేతలు బీసీలకు జగన్ అన్యాయం చేశారంటూ తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో జంగా బలమైన అభ్యర్థి కాదని చాలా మంది చెప్పినా అవేవీ పట్టించుకోకుండా జగన్ ఆయనకే టికెట్ ఇచ్చారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చేతిలో జంగా కృష్ణమూర్తి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఇప్పుడు గురజాలలో కాసు మహేష్కు జంగా తోడు కావడంతో సైకిల్ పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. తాను సీఎం అయిన వెంటనే జంగాను పక్కన కూర్చోబెట్టుకుంటానంటూ నర్సరావుపేట సభలో జగన్ బహిరంగంగా ప్రకటించారు. దీంతో జంగా వర్గీయులు కూడా పూర్తి స్థాయిలో మహేష్కు సహకరించేందుకు రెడీ అవ్వడం అధికార పార్టీ నేతల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాసు కుటుంబానికి పల్నాడు ప్రాంతంలో మంచి పట్టు ఉండటం, యువకుడైన కాసు మహేష్కు యూత్లో మంచి క్రేజ్ ఉన్న లీడర్గా గుర్తింపు, ఇవన్నీ కలిసి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాడర్ ఉత్సాహంతో ముందుకు వెళుతోంది.